మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది? తెలంగాణ ప్రజలు ఎట్లున్నారు? తెలంగాణ రాష్ట్రం కాస్త వర్షంతో వాస్తవాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని జిల్లాలు అనుకోకుండా ఎన్నడూ కూడా ఊహించినటువంటి ఎన్నడూ కూడా మేము 50 ఏళ్ళైనా కూడా ఈ దశాబ్దాలలో మేము చూడనటువంటి వరద బీభత్సంతో కొంచెం అతలాకుతలమైనా కూడా ప్రభుత్వం అప్రమత్తమై అన్ని సేవల్లో ముందుకెళ్ళి ప్రజల్ని కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేరవేర్చి వాళ్ళకి నిత్యావసరాల సరుకులను అందించి సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నిరంతరం మంత్రులు ముఖ్యమంత్రి మా రాష్ట్ర నాయకులందరూ కూడా పనిలో ఉన్నారు. కాబట్టి కాస్త బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే అనుకోకుండా ఊహించని సంఘటన జరిగింది కాబట్టి ఆనందంగా ఉన్నాము అనలేము. ఎందుకోసం అంటే మన 4 కోట్ల మంది ప్రజల్లో అదొక ప్రాంతం, 2-3 జిల్లాలు, వారందరూ కూడా మనతో ఉన్నటువంటి వ్యక్తులే. ఇబ్బందికి గురైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కాబట్టి కాస్త బాధాకరం. మీరు ఏ రకంగా సహాయం అందించారు మేడం? అందరూ ఓకే. ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కాకుండా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా వ్యక్తిగతంగా అన్ని విధాల సహాయాన్ని సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇమీడియట్గా అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఎక్కడికక్కడ సహాయక చర్యల్ని చేపట్టి 4-5 మంది మంత్రులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో వరద బీభత్సంలో అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకెళ్ళినటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు కూడా 2 రోజులు పర్యటించి అక్కడున్న వ్యవస్థని చక్కబెట్టేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నటువంటి విషయం మనం గమనించాం.